భారతదేశ ప్రధాని మోడీ గారు 2 రోజుల పర్యటన కోసం భూటాన్ దేశం బయలుదేరెళ్లారు. నవంబర్ 11, 12 ఈ 2 రోజులు కూడా ఆయన భూటాన్లో ఉండనున్నారు. భూటాన్ యొక్క 4th కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన 70th బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. ఆయన పేరు జిగ్మే సింగే వాంగ్చుక్. ఇప్పుడున్న ప్రజెంట్ కింగ్ వాళ్ళ ఫాదర్, ఇప్పుడున్నది జిగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్ వాళ్ళ ఫాదర్ జిగ్మే సింగే వాంగ్చుక్. ఈయన భూటాన్ యొక్క 4th కింగ్ అన్నమాట. ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా వెళ్లారు. భూటాన్లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీ గారిని భూటానీస్ ప్రైమ్ మినిస్టర్ సెరింగ్ తాబ్గే రిసీవ్ చేసుకున్నారు. ఈ విజిట్లో ప్రధాని మోడీ గారు భూటాన్ కింగ్ జిగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్ తో చర్చలు కూడా జరపనున్నారు. ప్రధానంగా జిగ్మే వాంగ్చుక్ మరియు ప్రధాని మోడీ గారు జాయింట్ గా 1020 మెగావాట్ పునఃసంగు 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈ పునఃసంగు 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇండియా భూటాన్ కలిసి డెవలప్ చేశారనమాట. మనకు తెలుసు భూటాన్ చిన్న దేశం. ఆ చిన్న దేశంలో మేజర్ గా ఇండియా భూటాన్ కొలాబరేషన్ లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. భూటాన్ హిమాలయన్ కింగ్డమ్ అని కూడా అంటారు. ముఖ్యంగా భూటాన్ దేశం ఇండియా చైనా మధ్య శాండ్విచ్ అనే దేశం అనమాట. ఇండియా చైనా మధ్య ఒక బఫర్ స్టేట్ లా భూటాన్ ఉంటుంది. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇండియా భూటాన్ రెండు కూడా సార్క్ సభ్య దేశాలు. సార్క్ మాత్రమే కాదు, BBIN బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్లో కూడా ఇండియా భూటాన్ కలిసి పనిచేస్తున్నారు అనమాట. మనం చూస్తే కనుక భూటాన్ అనేది చాలా చిన్న కింగ్డమ్. భూటాన్ యొక్క సివిల్ సర్వెంట్స్ కూడా ఇండియాలోనే ట్రైనింగ్ ఉంటుంది. అంతేకాదు భూటాన్ 5 year ప్లాన్స్ కూడా భారతదేశం చాలా సపోర్ట్ చేస్తాయి. దాంతోపాటు ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీ కూడా 2007 సంవత్సరంలో రివైజ్ అయిందనమాట. యాక్చువల్లీ ఇండియా భూటాన్ మధ్య ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది. ఒరిజినల్ ట్రీటీ ప్రకారం భూటాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. అయితే 2007లో ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది రివైజ్ అయింది. దానిలో భూటాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో కంప్లీట్ గా భూటాన్ ఫ్రీడమ్ ఉందన్నమాట. 2017 సంవత్సరంలో మనం చూస్తే కనుక డోక్లాం ఇష్యూ టైంలో ఇండియా, భూటాన్, చైనా ట్రై జంక్షన్ లో ఈ రోడ్డు కడుతున్నారనమాట. ఏదైతే చైనా డోక్లాం ప్రాంతంలో రోడ్డు కడుతుందో అది ఇండియా, చైనా, భూటాన్ ఈ 3 ట్రై జంక్షన్ ఏరియాలో ఉందన్నమాట. ఈ సందర్భంగా ఇండియాకి చైనాకి మధ్య స్టాండ్ ఆఫ్ స్టార్ట్ అయినప్పుడు భూటాన్ మధ్యలో నలిగిపోయింది కూడా. భూటాన్ బఫర్ స్టేట్ అని కూడా అంటూ ఉంటాం ఇండియా చైనా మధ్య. ఇక్కడ భారతదేశం మాత్రం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఫాలో అవుతుంది. అంటే మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు ఇండియా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దాంతోపాటు మనం చూస్తే కనుక ప్రధాని మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధాని అయినప్పుడు 2014లో ఫస్ట్ టైం ఆయన ఫారెన్ విజిట్ భూటాన్కి వెళ్ళారు. భూటాన్ చాలా చిన్న దేశమైనా ఇండియా భూటాన్కి చాలా ప్రయారిటీ ఇస్తుంది అనమాట. కల్చరల్ గా, సివిలైజేషన్ గా ఇండియా భూటాన్ టైల్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా మనం చూస్తే భూటాన్ నుంచి ఇండియాకి పిప్రావా, బుద్ధాకి సంబంధించిన పిప్రావా రిలిక్స్ కూడా వచ్చాయన్నమాట. దీనికి సంబంధించి కూడా ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది.